ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమి చేసినా సరే కొత్తగా అందరికీ ఉపయోగపడేలా సమాజంలో అటు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్ శాఖలో కొత్త అద్భుతమైనటువంటి చేపట్టిన పనులు అన్నీ ఇన్ని కాదు. అంటే ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరూ చేయలేదా అంటే నిజంగా కూడా ఎవరు చేయలేదని అనిపిస్తుంది. ఓ కొత్త ఒరవడికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడుతున్నారు. అలాంటిదే మ్యాజిక్ డ్రైనేజ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం గొప్ప విజన్కు నిదర్శనంగా నిలిచింది. ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి సారించే పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికలతో ఆ సమస్యల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయి. పల్లెల పరిశుభ్రతకు పారిశుద్ధ్యమే పెద్ద సవాల్. అక్కడ మురుగు కాలువలు ఉండవు. ఒకవేళ ఉన్నా ఓపెన్ డ్రైన్లే. ఈగలు దోమలు, వాటి ద్వారా వ్యాపించే జ్వరాలు, ఇలా మురుగు కాలువల సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు కూటమి ప్రభుత్వం వినూత్నంగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టింది. ఇంట్లో ఉపయోగించినటువంటి నీరు వెంటనే భూమిలోకి ఇంకేలా వాటిని డిజైన్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పల్లె ప్రగతిని పాతరేసింది. సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో పంచాయతీలన్నీ సమస్యలతో కొట్టుమిట్టాడాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తుంది. మురుగునీటి పారుదలపై దృష్టి పెట్టింది. భూగర్భ జలాల పెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గడమే లక్ష్యంగా మ్యాజిక్ డ్రైన్ల ప్రాజెక్టును శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఒక వినూత్న చర్యల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ల వ్యవస్థను కలిగి ఉన్న ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. మురుగునీటి దుర్వాసన, దోమలు మరియు అంతర్గ్రామ వివాదాలను పరికట్టడంతో పాటు పారిశుద్ధ్యం, భూగర్భ జలాల పెంపకం మెరుగుపరచడం వంటివి ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఇళ్ల నుండి వచ్చేటువంటి మురుగునీటి పారడానికి రహదారికి పక్కన ఇప్పటి వరకు నిర్మిస్తున్న సాధారణ సిమెంట్ కాలువ స్థానంలో మ్యాజిక్ డ్రైన్ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రధానంగా పల్లెల్లో డ్రైన్ల నుంచి వచ్చేటువంటి నీరు జలవనరులను కలుషితం చేయకుండా భూమిలోనే ఇంకిపోయేలా ఈ విధానాన్ని రూపొందించారు. ముందుగా ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం పరిధిలో సోమవరం అనేటువంటి గ్రామంలో ప్రయోగాత్మకంగా వీటిని నిర్మాణం చేపడుతున్నారు. దీని ఫలితాలు బాగుంటే అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. 100 మీటర్ల రోడ్డుకు డ్రైన్లు నిర్మించాలి అంటే 4 లక్షలు ఖర్చవుతుంది. అదే మ్యాజిక్ డ్రైన్ అయితే ₹1,00,000 పూర్తవుతుంది. ఈ విధంగా ఒక్కో రోడ్డుకు 3 లక్షలకు పైగా ఆదా అవుతుంది. సోమవరంలో నిర్మించే 15 డ్రైన్లకు 45 లక్షలు ఆదా కానుంది. వీటి నిర్మాణానికి చాలా తక్కువ స్థలం సరిపోతుంది. మురుగు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లే సమస్య ఉండదు. పంచాయతీలకు పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గుతుంది. సీజన్కు ఒక్కసారి పైనే వేసినటువంటి సిల్ట్ తొలగిస్తే చాలు. కొన్నేళ్లు ఈ విధానం అమలు చేస్తే తక్కువ అడుగుల్లోనే నీటి లభ్యత అవుతుంది. అంతేకాకుండా పనులు, శ్రామికులు ఉపాధి హామీ పథకం నుంచే కాబట్టి రాష్ట్రానికి ఆర్థిక భారం ఉండదని పవన్ ఉద్దేశం. ప్రతి ఇంటి నుంచి వచ్చే నీరు నిల్వ ఉండకుండా మ్యాజిక్ డ్రైన్ ఉపయోగపడుతుంది. 4 లేయర్లుగా ర్యాక్ అమర్చి దీన్ని నిర్మిస్తున్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సిమెంట్ డ్రైన్ల వల్ల, మురుగు నిల్వ వల్ల అపరిశుభ్రమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా దీంతో పంచాయతీలకు పారిశుద్ధ్య నిర్వహణ భారం కూడా ఉండదు. అంతకుముందు పరిస్థితులకు భిన్నంగా ఉందని, ఈ మ్యాజిక్ డ్రైన్తో పరిసరాలు పరిశుభ్రంగా మారాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఎక్కువ మోతాదులో ఆ డ్రైనేజీలో నీళ్లు కూడా నింపి టైల్స్ కూడా వేశారు. ఇప్పటికే ఇది సక్సెస్ అయింది. ఇది రాష్ట్రమంతటా జరిగితే పవన్ కళ్యాణ్ సరికొత్త విధానానికి నాంది పలికిన వ్యక్తి అవుతారు.